ఆర్కే మళ్లీ తన ఆంధ్రజ్యోతి పత్రికలో చెత్తగా రాశారు. చెత్త పలుకులన్నీ పలికేశారు. జగన్ షర్మిల మధ్య విభేదాలు మరింత పెరిగిపోయి జగన్ వదిలిన బాణం ఆయనకే బల్లెంలాగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు శత్రువులుగా ఉండేవారు. ఇప్పుడు ఆ జాబితాలోకి షర్మిల కూడా చేరిపోయారు. ఇవి ఆంధ్రజ్యోతి పత్రికలో దాని ఓనర్ కమ్ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ చేసిన చెత్త పలుకులలోని విషపు గులికలు. గత వారం తెలంగాణ రాజకీయాల గురించి కొద్దో గొప్పో ప్రస్తావించిన రాధాకృష్ణ ఈ వారమైతే ఏకంగా ఏపీ రాజకీయాలనే ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాధాకృష్ణ రాసుకుంటూ పోయారు. షర్మిల తన కుమారుడి నిశ్చితార్థ, వివాహ ఆహ్వాన పత్రిక అందించడం నుంచి మొదలు పెడితే భారతీరెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్నంత వరకు ప్రతి అంశాన్ని తనకు తెలిసిన సమాచారంతో రాసుకుంటూ పోయారు. కానీ ఇదే రాధాకృష్ణ నందమూరి కుటుంబంలో, నారా కుటుంబంలో ఉన్న విభేదాల గురించి రాస్తారా? మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వర్ధంతి జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి తొలగించలేదా? ఆ దృశ్యాలు మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చాయి కదా. రాధాకృష్ణ చూపించకపోయినంత మాత్రాన, తన పత్రికల్లో రాయనంత మాత్రాన అవి నిజాలు కాకుండా పోతాయా? గత ఏడాది ఇదే సమయానికి లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభానికి వెళ్లిన నందమూరి తారకరత్న అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. టీడీపీలోనే ఉన్న అతడి కుటుంబానికి చంద్రబాబు ఏం న్యాయం చేశారు? జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాంపై టీడీపీ అనుకూల సోషల్ మీడియా దాడి నిజం కాదా? బాలకృష్ణ అభిమానులు చేస్తున్న విమర్శల మాట ఏంటి? అసలు మొదట ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ మీద నిషేధం ఎందుకు విధించారు? వీటి మీద రాధాకృష్ణ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? కొద్ది రోజులుగా నారా లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ ఆయన ఎక్కడికెళ్లారు? భారతీరెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిన రాధాకృష్ణకు లోకేష్ ఎక్కడికెళ్లారో తెలీదా? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తనను, రామోజీరావును టార్గెట్ చేస్తున్నాడని చెప్పిన రాధాకృష్ణ అసలు విషయం మర్చిపోయారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అనేవారు రాజకీయ నాయకులు. వారికి వేరువేరుగా పార్టీలున్నాయి. పైగా వారు ఏపీలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వారిని విమర్శిస్తారు. వారిని తన ప్రత్యర్థులుగా భావిస్తాడు. మరి ఈ జాబితాలోకి వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు ఎందుకు చేరతారు? అంటే పత్రిక ముసుగులో పాత్రికేయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నామని, పసుపు అనుకూల రాతలు రాస్తున్నామని రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో తన చెల్లెలకు వాటా ఇవ్వలేదని, ఆయన కోసం పాదయాత్ర చేస్తే కనీసం ప్రాధాన్యం ఇవ్వలేదని రాసుకొచ్చిన రాధాకృష్ణ ఒకవేళ షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆ స్థాయిలో విభేదాలుంటే ఆమె కుమారుడి నిశ్చితార్థానికి ఎందుకెళ్లాడు? అక్కడ జగన్ ఉన్నది కొన్ని నిమిషాలు అనే మాట ఇక్కడ తర్కానికి నిలబడదు. అంతేకాదు, బీజేపీ ప్రజలకు కోపం వస్తుందని జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఇంట్లోకి రావద్దని హెచ్చరించాడట. అలా చేస్తే ఇంటి గుమ్మం ముందు పెళ్లికార్డు పెట్టి వెళ్తానని షర్మిల హెచ్చరించిందట. దానికి జగన్ భయపడిపోయి వెంటనే షర్మిల కొడుకు నిశ్చితార్థానికి వచ్చారట. ఇదే వ్యాసంలో షర్మిల జగన్ కంటే జగమొండి అని రాసుకొచ్చారు ఆర్కే. తన ఇంటి వద్దకు జగన్ రావద్దని అంటే షర్మిల ఎందుకెళ్తుంది? అప్పటికి ఆమె కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలు కాలేదు. అలాంటప్పుడు బీజేపీ పెద్దలకు ఎందుకు కోపం వస్తుంది? ఇలాంటి లాజిక్ లేని రాతలు ఈ వారం కొత్త పలుకులో బోలెడు. వైఎస్ వివేకానందరెడ్డి మరణానికి సంబంధించిన కేసును దర్యాప్తు సంస్థలు చేసుకుంటాయి. పదే పదే వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని ప్రస్తావించే రాధాకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ బతికున్నప్పుడు, అది కూడా ఆయన చివరి రోజుల్లో చంద్రబాబు గురించి ఏం మాట్లాడాడో ఎందుకు ప్రస్తావించడు? సీనియర్ ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు గురించి ఎందుకు చెప్పడు? షర్మిలపై వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారని, ఆమెకు జరిగిన మొదటి పెళ్లి గురించి మాట్లాడుతున్నారని వాపోయిన రాధాకృష్ణ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడానికి రేణు దేశాయ్తో ఇంటర్వ్యూ నిర్వహించలేదా? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదా? అంటే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తోంది కాబట్టి రాధాకృష్ణ వెనకేసుకొస్తున్నాడు. గతంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు తన పత్రికలో సింగిల్ వార్త రాశాడా? అప్పట్లో షర్మిల వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తలు రాయలేదా? పాపం రాధాకృష్ణ గతంలో తాను రాసిన రాతలు మర్చిపోయినట్లున్నారు. ఇది సోషల్ మీడియా కాలం సార్, ప్రతిదీ నిక్షిప్తమయ్యే ఉంటుంది. అన్నట్లు ఆ మధ్య వివేకానందరెడ్డి కూతురు లేదా భార్య టీడీపీలోకి వెళ్తున్నారు అని రాసిన రాధాకృష్ణ సడన్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వారు పోటీ చేస్తారు, అది కూడా అవినాష్ ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు చెప్తేనే అంటే చంద్రబాబు వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వలేదా? లేక చంద్రబాబును నమ్మలేక వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా? దీనికి రాధాకృష్ణే సమాధానాలు చెప్పాలి.